ఈ ఫొటోస్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో? ఇవి ఎవరు తీస్తారో కూడా మీకు బాగా తెలుసు, మన ఫోటోగ్రాఫర్స్. ఈ ఫోటో ఇంత అందంగా రావడానికి, వాళ్ళు మన ఇంటి దగ్గర ఫంక్షన్ వరకు రావడానికి ఎంత కష్టపడతారో తెలుసా? 100 డిగ్రీస్లో ఫీవర్ ఉన్నా, బయట 40 డిగ్రీస్ ప్లస్ ఎండున్నా, మైనస్ టెంపరేచర్లో విపరీతమైన చలి ఉన్నా, భారీ సెంటీమీటర్స్ లో వర్షం ఉన్నా, ఒక్కసారి కాంట్రాక్ట్ ఒప్పుకున్నారు అంటే అంతే, వచ్చేస్తారు. నాకు తెలిసి మనం బాగా ఫంక్షన్ జరుపుకుంటే కొన్ని రోజులు చెప్పుకుంటారు. కొంతమంది గిఫ్ట్లు తెస్తే అవి కొంతకాలమే ఉంచుకోగలం, కానీ అప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు మళ్ళీ ఆ రోజుల్ని మనకి ఎన్ని సంవత్సరాలైనా సరే గుర్తు తెస్తూనే ఉంటాయి. అలాంటి కెమెరామెన్స్ ని మనం ఎంత గౌరవిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. మన ఫంక్షన్కి ఎంతో మంది బంధువులు వస్తుంటే వాళ్ళందరినీ టైంకి భోజనం అయ్యేలా చూసుకుంటాం, కానీ 3 అయినా 4 అయినా 5 అయినా సరే వాళ్ళని మాత్రం పిలవం. పెళ్లి ఎప్పుడు నైట్ కదా అని కాసేపు రెస్ట్ తీసుకోమని కూడా ఎవరికి చెప్పం. అందరికీ రూములు ఇస్తాం, అందరికీ రెస్ట్ తీసుకునే సౌకర్యం ఇస్తాం, కానీ వీళ్ళని రెస్ట్ తీసుకోమని చెప్పే నాదుడే ఉండడు. గంటల తరబడి నిలబడి ఫోటోలు తీస్తుంటే ఒక్క 5 నిమిషాలు కూర్చుండన్నా, మళ్ళీ తర్వాత ఇద్దురులే అని చెప్పే నాదుడే ఉండడు. ఈ మధ్య ఇంకొకటి తయారైంది, వాళ్ళ కెమెరాస్ లో ఫొటోస్ తీయటమే కాకుండా మన ఫోన్లు కూడా ఇచ్చి అన్న మా ఫోన్లో కూడా తీయరా అంటారు. సో నేనేమి వాళ్ళని గెస్ట్ లాగా స్పెషల్ గా ట్రీట్ చేయమనట్లేదు. మీ బంధువులకి ఇచ్చిన రెస్పెక్ట్, ఆ కొద్దిపాటి రెస్ట్, భోజనం చేసే టైము వాళ్ళకి కూడా కల్పించండి. అలా చేస్తే మీరు ముందు మాట్లాడుకున్న దానికంటే ఫొటోస్ త్వరగా మీ ఇంటికి వస్తాయి విత్ క్వాలిటీతో. నన్ను నమ్మండి.